అసలు యాక్చువల్గా మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుందో మీకు చెప్దామని ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను అనమాట. రేపు February 5th వస్తే మేము స్టూడియో పెట్టి ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది. ఈ యొక్క 1 yearలో మేము చేసిన ఈవెంట్స్లో మేము కొత్తగా పెట్టింది ఏంటంటే, అందరికంటే మేము కొంచెం డిఫరెంట్గా పెట్టిన మెథడ్ ఏంటంటే సినిమాటిక్. ఒక ఈవెంట్లో మనం ఏమైతే చేస్తామో, ఒక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఏమైతే తీస్తాడో చేస్తాడో దానికి కొంచెం మేము డిఫరెంట్గా సినిమాటిక్ టచ్ చేస్తున్నాం అనమాట. తాళి కట్టే సినారియో ప్రతి పెళ్ళిలో జరుగుతుంది, కానీ ఆ తాళి పర్పస్ ఏంటి, అసలు వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయడం, దానికి మంచి కాన్సెప్ట్ జోడించడం, దాన్ని వీడియో కింద వాళ్ళకి ఇవ్వడం. వీటి వల్ల ఏమైందంటే వాళ్ళు కస్టమర్స్ క్లయింట్స్ చూసినప్పుడు అతను ఒక సినిమాలా ఫీల్ అయిపోతున్నాడు ఆటోమేటిక్గా. సో ఆ సినిమాటిక్ అవుట్పుట్ చాలా క్లిక్ అయింది, మాకు తెలియకుండానే చాలా బాగా క్లిక్ అయిపోయింది అనమాట. సో మీరు కూడా చూడొచ్చు, అవి మన యొక్క శ్రీ క్రియేషన్స్ ఈవెంట్స్ ఛానల్లో ప్రోమోస్ టీజర్స్ ఉంటాయి అనమాట. ఆ యొక్క మెథడ్ బాగా క్లిక్ అయింది, ఈవెంట్స్ రావడం జరిగింది. ఎంతలా వచ్చినాయి అంటే ఒకనొక టైంలో ఒక డేలో 3 చేసాం. ఉదయం 1, నైట్ 2 ఉన్నాయి అనమాట ఈవెంట్స్ అనేవి, మ్యారేజెస్. సో నైట్ 2 నేను పార్టిసిపేట్ చేయలేను. సో ఇంకొక సినిమాటిక్ ట్యాకర్ని పిలిపించుకోవడం జరిగింది. అట్లా మేనేజ్ చేసాం అనమాట. అంతలా బిజీ అయిపోయాం, జనాలు అలా కోరుకున్నారు. హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది సినిమాటిక్ ఆ యొక్క ఎఫెక్ట్ వల్ల. మోర్ ఓవర్ ఇవన్నీ కూడా ఒక క్లయింట్కి కానీ కస్టమర్స్ కానీ ఇప్పుడు దాకా మా తీసుకొని విత్ ఇన్ బడ్జెట్లో అయిపోయినాయి వాళ్ళకి. మేమేంటంటే మాకు వర్క్ కావాలి, స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం వర్క్ కావాలి, కొంచెం సర్కిల్ పెంచుకోవాలని చెప్పేసి మేము కొంచెం మార్జిన్ అటు ఇటు చూసుకొని మేము కూడా చేసేస్తున్నాం. దీనివల్ల బడ్జెట్లోనే సినిమాటిక్ అవుట్పుట్ రావడం ద్వారా రిఫరల్స్ వెళ్ళిపోతున్నాయి గైస్. అతను మా బామర్దని, మా తమ్ముడని, ఇలాగా వాళ్ళు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దానివల్ల వెళ్ళిపోతూ ఉన్నాయి ఈవెంట్స్ మీద ఈవెంట్స్ వస్తున్నాయి. ఎలా అయిపోయిందంటే ఈ రోజున మార్చి ఎండింగ్లో చేసుకోవాల్సిన పెళ్ళికి ఈ రోజే వచ్చి బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. అలా అయిపోయింది సిచ్యువేషన్. సో ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. సపోజ్ ఈవెంట్స్కి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, మా ఇళ్ళకి మేము పోయి అన్నాలు తిని ఎప్పుడుకో రోజుల తర్వాత తింటున్నాం ఇళ్ళకి అన్నాలు, మిగతా అన్ని ఈవెంట్లో తింటాలే. ఓకేనా, అది పరిస్థితి. అలా ఉంది సిచ్యువేషన్. ఎక్స్ట్రీమ్లీ సారీగా బిజీలో వాటిలో పడిపోయి కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను, వాట్సాప్లో త్వరగా రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనమాట. అర్థం చేసుకుంటా అనుకుంటున్నాను. ఫైనల్గా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, లాస్ట్ ఇయర్ లాగా ఏ పరిస్థితి లేదు గైస్. ప్రీ బుక్ చేసుకోండి. ఇన్ కేస్ మీ ఇంట్లో ఈవెంట్లు ఉన్నా, లేదా నాతో ఏదైనా వర్క్ ఉన్నా, ఒకేలా వచ్చే నెలలో పెళ్ళి అనుకోండి, లేదా వచ్చే నెలలో ఫంక్షన్, లేదా వచ్చే 10 days తర్వాత ఫంక్షన్, లేదా వీక్ తర్వాత ఫంక్షన్ అనుకోండి, మెసేజ్ పెట్టేయండి వాట్సాప్లో. ఆ మెసేజ్ పెట్టేయండి, ఈవెంట్ ఉంది 1 week తర్వాత, లేదా 10 days తర్వాత ఒక ఈవెంట్ ఉంది. సపోజ్ మెచ్యూర్ ఫంక్షన్ ఉందా, సో మెచ్యూర్ ఫంక్షన్ ఉంది. బర్త్డే ఉందా, బర్త్డే ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా ఒక మెసేజ్ పెట్టేయండి అక్కడ. ఇంకేస్ ఎవరైనా సరే, కొత్త వాళ్ళు వచ్చినా ఎవరైనా వచ్చినా సరే, డైరెక్ట్గా గైస్ మెసేజ్ పెట్టండి. ఇంకేస్ ఫోన్ కలవకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. పర్పస్ చేయండి డైరెక్ట్గా. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సపోజ్ మీకు ఒక ఇన్విటేషన్ వీడియో కావాలన్నా, లేకపోతే ఏదైనా వర్క్ ఉన్నా సరే, డైరెక్ట్గా వర్క్ పెట్టేయండి. సపోజ్ ఈ వర్క్ ఉంది, నాకు ఇప్పుడు కావాలి పెట్టండి అక్కడ. నాకు ఇప్పుడు కావాలి, అవుతుందా అవదా, జస్ట్ ఒక మెసేజ్. ఒక 1 week తర్వాత, 10 days తర్వాత ఉండే వర్కులు ఉంటే ఈ రోజే చెప్పండి, అది పెట్టండి. మీకు ఏ డేట్కి కావాలో కూడా పెట్టండి. ఇన్ కేసు నేను అయితే అవుద్దని చెప్పేస్తాను, అప్పుడే చెప్పేస్తాను. అంటే ఆ నైట్కి కానీ ఆ నెక్స్ట్ డేకి కానీ మెసేజ్ చూస్తాను, డెఫినెట్గా చూస్తాను, రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఆ మెసేజ్లో అవుతుందా అవదా అని చెప్పేసి, అయ్యేటట్లయితే ఈ టైంకి అయితే అని చెప్తా. డెఫినెట్గా ఆ టైంకి మీరు తీసుకునే ఇది ఉంటే, అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు ఆ వర్క్ అనేది. సేమ్ యాజ్ ఈవెంట్స్ కూడా అంతే గైస్. ఇన్ కేస్ ఒక వీక్ తర్వాత ఇంట్లో బర్త్డే ఉందనుకోండి, సో బర్త్డే ఉంది, ఈ డేట్న ఎంత అవుతుంది, ప్యాకేజ్ ఏంటి, ఎలా ఇస్తారు, జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. మన దగ్గర ప్యాకేజెస్ లిస్ట్ ఉందన్నమాట, ప్యాకేజెస్ అన్ని పెడతాం మీకు. సో ప్యాకేజ్ వాటిలో మీకు ఏ ప్యాకేజో సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ డన్ పెట్టేసుకుంటాం, అడ్వాన్స్ కొట్టించుకుంటాం, ఒక టైంకి వచ్చేసేస్తాం అనమాట. ఇదే ప్రొసీజర్. మీకు ఏ డేట్ అయినా అసలు ముందు అవుతుందా అవదా అని చెప్పేసి ఆ డేట్ పెట్టండి, మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి చేద్దాం. అండ్ ఈ యొక్క వెడ్డింగ్ సీజన్లో 10 ఈవెంట్స్, అన్ని మ్యారేజెస్ ఆల్రెడీ 10 బుక్ అయిపోయినాయి. వాళ్ళు అడ్వాన్స్లు కూడా ఇచ్చి కూర్చున్నారు. మా యొక్క సినిమాటిక్ సర్వీసెస్తో మీ యొక్క వెడ్డింగ్ బడ్జెట్లో కావాలనుకుంటే ఇప్పుడే ప్రీ బుక్ చేసుకోండి. అప్పటికప్పుడు హడావిడి అంటే మనం ఆ డేట్స్ అనేవి అడ్జస్ట్ చేయలేము. సో అందుకే చెప్తున్నాను అనమాట, మీ ఇంట్లో ఈవెంట్స్ ఉన్నా సరే త్వరగా ఇప్పుడే ప్రీ బుక్ చేసేసుకోండి. దానివల్ల ఏమైందంటే మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీరు మీ యొక్క ఫ్యామిలీకి ఇవ్వచ్చు. సో ఇప్పుడు 1 లక్ష రూపాయల్లో మీకు ఒక సినిమాటిక్ అవుట్పుట్ వస్తుందంటే, అది మీరు బయట చేయించుకుంటే 5 lakhs 6 lakhs అవుతుంది. సో మనం ఎంత
ఎంత తక్కువలో చేస్తున్నామో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇన్విటేషన్ వీడియో కాడ నుంచి ఒక సినిమాటిక్ వీడియో దాకా ప్రతిదీ మనమే దగ్గరుండి చూసుకుంటాం. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. అందరిలాగే మిమ్మల్ని ఫోజులు పెట్టించి ఫొటోస్ తీయించి లేకపోతే ఇంకా మేము చేతులు దులిపేసుకునే రకం అయితే కాదు. కష్టమైనా సరే మిమ్మల్ని నుంచోబెట్టి మాకు కావాల్సిన అవుట్పుట్ మేము లాగేస్తాం. సినిమాటిక్ అవుట్పుట్ ఇస్తాం. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారనమాట ఆ వీడియోని, మమ్మల్ని. అది గ్యారెంటీ ఇస్తాం. విత్ ఇన్ ద బడ్జెట్లో ఒక సినిమా ఎవరు వద్దనుకుంటారు? సో ఎవ్రీబడి గ్రాబింగ్ దట్ ఆపర్చునిటీ. సో మీరు కూడా మిస్ చేసుకోకండి. సో అది చెప్తారు మెయిన్లీ అసలు.